బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో భారీ వర్షానికి నీట మునిగిన షేక్పేట ఉస్మానియా కాలనీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పైనుంచి భారీగా వచ్చిన వరద ఓయూ కాలనీలోని డ్రీమ్ వ్యాలీ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో అక్కడ నీటిని తొలగించే పనులను స్వయంగా పర్యవేక్షించారు రంగనాథ్. పైనుంచి వచ్చిన వరదను తరలించేందుకు చర్యలు తీసుకుంటూనే హెవీ మోటార్లను పెట్టి నీటిని తోడారు. అనంతరం మల్కం చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఒక్కసారిగా 12 సెంటీమీటర్లకు పైగా గచ్చిబౌలి, మణికొండ, ఓయూ కాలనీలో వర్షం కురవడంతో వరద ముంచెత్తింది. ఓయూ కాలనీలో హైడ్రా, డిఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడటంతో పాటు వరద నీటిని తొలగించే పనులను ముమ్మరం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు హైడ్రా ఆర్ఎఫ్ఓ జయప్రకాష్, డిఎఫ్ఓ నారాయణ తదితరులు అక్కడే ఉండి వరద నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. గంట పాటు వర్షం పడితే వరద నీటి ముప్పు తప్పించడానికి 2 గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. భారీగా వచ్చిన వరద కిందకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వరదకు ఆటంకంగా మారిన అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న పైపులలో పూడికను తొలగించడంతో పరిస్థితి మెరుగుపడింది. హైడ్రా బృందాలు వర్షానికి ముందు నుంచే అక్కడ ఉండి వాహన రాకపోకలకు ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు. వరద కూడా ఎక్కువ సమయం నిలవకుండా మోకాలు లోతు నీరు చేరినా వెంటనే వెళ్లేలా ఏర్పాటు చేశారు. వర్షానికి నగరంలోని ప్రధాన రహదారుల్లో మొత్తం 18 చోట్లు నేలకొరిగాయి. వెంటనే హైడ్రా బృందాలు వాటిని తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు.